Hi, welcome back to C Programming. I'm your Dr. Vasu. ఈ వీడియోలో ఎల్సిఫ్ ల్యాడర్ గురించి చూద్దాం. ఈ సి ప్రోగ్రామింగ్ తో పాటు మీకు వేర్వేరే సబ్జెక్ట్స్ గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ లెక్చర్ నచ్చితే లైక్ బటన్ నొక్కండి. ఫ్యూచర్లో ఇటువంటి వీడియోలు మరిన్ని చేయడానికి ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ఎల్సిఫ్ ల్యాడర్ ఏంటో చూద్దాం. ఇప్పుడు సపోజ్ మనం మల్టీవే డెసిషన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు, అంటే నంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉండి దాన్ని డెసిషన్ తీసుకోవాలి అనుకున్నప్పుడు ఈ ఎల్సిఫ్ ల్యాడర్ ఉపయోగపడుతుంది. ఎలాగంటే ఇప్పుడు సపోజ్ మనకు ఒక కండిషన్ ఉంది. ఈ కండిషన్ కనుక కరెక్ట్ అయితే ఒక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేస్తాం. అది ఫాల్స్ అయితే ఇంకొక స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ చేసే బదులు దాని ఇంకొక కండిషన్ కూడా చెక్ చేస్తాం. అంటే కండిషన్ 1 కనుక ట్రూ అయితే ఈ స్టేట్మెంట్, ఫాల్స్ అయితే మళ్ళీ ఇంకొక సెకండ్ కండిషన్ ఇక్కడ చెక్ చేస్తాం. ఈ సెకండ్ కండిషన్ ట్రూ అయితే ఈ స్టేట్మెంట్ చేస్తాం, ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇది కూడా ఫాల్స్, ఇది ఫాల్స్ అయితే మళ్ళీ వేరే ఇంకొక లూప్లోకి వెళతాం. ఇందులో ఇక్కడ మళ్ళీ థర్డ్ కండిషన్ని చెక్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఒక కండిషను ఈ డిఫరెంట్ కండిషన్స్ని ఒకదాని తర్వాత ఒకటి ఎలా చెక్ చేసుకుంటూ వెళితే మనం ఒక స్టేజ్లో ఏమవుతుందని అంటే మనకు అనుకున్న కావాల్సిన కండిషన్స్ అన్ని చెక్ చేసిన తర్వాత ఈ వేరే ఇంకేమీ ఆప్షన్స్ లేనప్పుడు చివరికి ఏం జరగాలో చెప్పేదాన్ని డిఫాల్ట్ స్టేట్మెంట్ అంట. ఈ కండిషన్స్ అన్నీ కూడా ఫాల్స్ అయ్యి మనకి తెలియని కండిషన్ లేదా వేరే కండిషన్ ఏదైనా వచ్చినప్పుడు ఈ డిఫాల్ట్ స్టేట్మెంట్ని యూజ్ చేస్తాం. ఈ విధంగా ఇది కనుక మనం ఒకసారి చూస్తే ఈ ఎల్సిఫ్ అనేవి ఒక ల్యాడర్ లాగా ఫామ్ అయి ఉంది. దీన్ని మల్టీవే డెసిషన్ మేకింగ్ అని పిలవచ్చు. ఈ ఎక్స్ప్రెషన్స్ ఏం చేస్తామంటే ఒక ఆర్డర్లో ఈ ఎక్స్ప్రెషన్స్ అనండి లేదా కండిషన్స్, ఈ కండిషన్స్ ఒకదాని తర్వాత ఒకటి చెక్ చేయడం జరుగుతుంది. ఒకవేళ ఎక్కడైనా ఇవి ట్రూ అయితే దానికి ఇది కరెక్ట్ అయితే దానికి సంబంధించిన స్టేట్మెంట్స్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. ఓకే, ఆ ఎగ్జిక్యూషన్ జరిగి ఇప్పుడు సపోజ్ ఈ కండిషన్ సాటిస్ఫై అయినప్పుడు ఈ స్టేట్మెంట్ జరిగి ఇక మళ్ళీ ఫర్దర్ ఇక్కడ కిందకి వెళ్లకుండా లూప్ నుంచి బయటకు వచ్చేస్తుంది అనమాట. అలాగే సపోజ్ ఈ కండిషను సాటిస్ఫై అయినప్పుడు నెక్స్ట్ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూషన్ అయ్యి ఇక ఫర్దర్ కిందకి వెళ్లకుండా ఇంతటితోనే బయటకు వచ్చేస్తుంది. ఇంకా ఫర్దర్ టెస్ట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో అటువంటి ఇవి మొత్తం హోల్ చైన్ ఇదంతా బయటకు వచ్చేస్తుంది. లాస్ట్ స్టేట్మెంట్ మాత్రం ఈ డిఫాల్ట్ స్టేట్మెంట్ ఏదో ఒకటి మనం అవసరాన్ని బట్టి రాసుకుంటాం. దీనికి ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఒకటి చూద్దాం. స్టూడెంట్స్కి మార్క్స్ ఇచ్చినప్పుడు అతను ఏ క్లాస్లో పాస్ అయ్యాడు లేదా ఫెయిల్ అయ్యాడో చెప్పడానికి ప్లాన్ చేద్దాం. ఇక్కడ ఏం చేస్తామంటే మార్క్స్ తీసుకున్నాం, ఒక వేరియబుల్ ఫ్లోట్ అంటే డెసిమల్ ప్లేసెస్తో దీన్ని మార్క్స్కి అసైన్ చేస్తాం. మార్క్స్ ఎంటర్ చేసిన తర్వాత ఫస్ట్ కంపేర్ చేస్తున్నాం. 70% కానీ అంతకంటే ఎక్కువ ఉందా, గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 70 ఉంటే డిస్టింక్షన్ చెప్తున్నాం. ఒకవేళ అది కాకపోతే అంటే 70 కంటే తక్కువ ఉండాలి. 70 కంటే తక్కువ ఉన్నా లేకుంటే 60 కంటే ఎక్కువ ఉన్నా, ఇక్కడ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 60 అన్నాం, లెస్ దాన్ 70 అన్నాం. అంటే 70 కంటే 69.99 కూడా దీని కిందకే వస్తుంది, 70 కంటే తక్కువ. ఇక్కడ 60 ఉన్నా 60.01 ఉన్నా కూడా ఈ కేటగిరీ కింద తీసుకోవాలి. ఈ రెండింటి మధ్యలో అండ్ సింబల్ వాడాం. ఇది లాజికల్ అండ్ సింబల్ అంటాం. ఈ అండ్ సింబల్ వాడినప్పుడు ఈ రెండు కండిషన్స్ మ్యాచ్ అయినప్పుడు, కరెక్ట్ అయినప్పుడు మాత్రమే ఈ మొత్తం స్టేట్మెంట్ కరెక్ట్ అవుతుంది, ట్రూ అవుతుంది. సో అంటే మార్క్స్ సపోజ్ 65 అనుకున్నాం. 65 అనేది 60 కంటే ఎక్కువ ఉంది, 70 కంటే తక్కువ ఉంది. కాబట్టి రెండు సాటిస్ఫై అయినాయి కాబట్టి ఈ మొత్తం స్టేట్మెంట్ అప్పుడు ట్రూ అవుతుంది. ఇది ట్రూ అయినప్పుడు ఒక ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడని చెప్తాం, అంటే 60 to 70. సపోజ్ ఇది కూడా కాదు, అప్పుడు ఏం చేయాలి? ఇది ఫెయిల్ అయిందంటే అప్పుడు ఇంకొక కండిషన్ టెస్ట్ చేస్తున్నాం. అదేంటి? గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 50 అండ్ లెస్ దాన్ 60. అంటే 50.00 నుంచి 59.99 వరకు ఈ గ్రూప్లోకి వస్తుంది. ఈ కండిషన్ కూడా ఇది సాటిస్ఫై అయితే సెకండ్ క్లాస్లో పాస్ అయ్యాడని చెప్తాం. ఇది కనుక ఇది కూడా ఫెయిల్ అయితే అంటే 70 కంటే ఎక్కువ లేవు,
60-70 మధ్య లేదు, 50-60 మధ్య లేదు అని అంటే అప్పుడు ఏం చేయాలి అంటే మళ్ళీ 35-50 ఉన్నాయా అని చెక్ చేస్తాం. 35-50 ఉంటే ఒకవేళ అప్పుడు థర్డ్ క్లాస్ అంటుంది. ఇన్ కేస్ అది కూడా కాదు, లెస్ దాన్ 35 ఉంటే ఏంటి? ఫెయిల్. ఇక్కడ లెస్ దాన్ 35 అని చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇక్కడ ఈ కండిషన్స్ లో ఏదో ఒకటి సాటిస్ఫై అవ్వకపోతే మిగతాది లెస్ దాన్ 35 కాబట్టి దాన్ని డిఫాల్ట్ స్టేట్మెంట్ కింద తీసుకుంటున్నాం. ఇక్కడ లెస్ దాన్ 35 అనే కండిషన్ రాయకుండా దీన్ని డిఫాల్ట్ స్టేట్మెంట్ కింద ఫెయిల్డ్ అని చెప్పి చెప్తాం. సో ఈ విధంగా మనం అన్ని మనకున్న కండిషన్స్ అన్నింటినీ కూడా ఈ ఎల్స్ ఇఫ్ లాడర్ లాగా దీన్ని ఫామ్ చేసి రాసాం. ఇప్పుడు దీనికి కంప్లీట్ చేసి కంపైల్ చేసి ఎగ్జిక్యూట్ చేసి చూద్దాం. ఇప్పుడు ఏం జరుగుతుందని అంటే మార్క్స్ ఎంటర్ చేసాం. 88 అంటే 70 కంటే ఎక్కువ కాబట్టి ఇక్కడ ఫస్ట్ కండిషనే సాటిస్ఫై అయింది కాబట్టి పాస్డ్ ఇన్ డిస్టింక్షన్ అని రావాలి. సో పాస్డ్ ఇన్ డిస్టింక్షన్. నెక్స్ట్ మళ్ళీ కంపైల్ చేద్దాం, ఎగ్జిక్యూట్ చేద్దాం. 74.5 ఇచ్చాం అంటే ఇక్కడ కూడా ఇదే కండిషన్ పాస్ అవుతుంది కాబట్టి ఇది కూడా డిస్టింక్షన్. మళ్ళీ చేద్దాం. 65.3 ఇచ్చాం. ఇప్పుడు ఇక్కడ ఈ కండిషన్ ఫెయిల్ అయ్యింది. గ్రేటర్ దాన్ 70 కాదు కాబట్టి ఈ కండిషన్ ఫెయిల్ అయ్యి ఇక్కడికి వచ్చింది. ఇక్కడ 60 కంటే ఎక్కువ ఉంది, 70 కంటే తక్కువ కాబట్టి ఇది ఫస్ట్ క్లాస్ అని చెప్పాలి. సో పాస్డ్ ఇన్ ఫస్ట్ క్లాస్ అని చెప్పింది. తర్వాత సపోజ్ ఇంకొక వాల్యూ ఇచ్చాం. 51.88 ఇచ్చాం అంటే ఫస్ట్ కండిషన్ సెకండ్ కండిషన్ ఫెయిల్ అవుతాయి అంటే ఇక్కడికి వచ్చింది. ఈ కండిషన్ పాస్ అవుతుంది అంటే 50 కంటే ఎక్కువ ఉంది, 60 కంటే తక్కువ ఉంది కాబట్టి ఇది పాస్డ్ ఇన్ సెకండ్ క్లాస్ అని రావాలి. సో పాస్డ్ ఇన్ సెకండ్ క్లాస్. అలాగే సపోజ్ 47.7 ఇచ్చాం. 1, 2, 3 3 కండిషన్స్ ఫెయిల్ అవుతున్నాయి. ఇక్కడ ఈ ఫోర్త్ కండిషన్ మాత్రమే సాటిస్ఫై అవుతుంది. 35 కంటే ఎక్కువ ఉంది, 50 కంటే తక్కువ ఉంది కాబట్టి పాస్డ్ ఇన్ థర్డ్ క్లాస్ అని వస్తుంది. ఓకే. నెక్స్ట్ సపోజ్ 35 కంటే తక్కువ ఇచ్చాం అంటే ఇక్కడ 35 కంటే తక్కువ అని మనం చెప్పట్లేదు. డిఫాల్ట్ స్టేట్ ఇక్కడ 1, 2, 3, 4 కండిషన్స్ కూడా ఫెయిల్ అవుతుంది కాబట్టి ఎల్స్ ఫెయిల్ అయినప్పుడు ఫెయిల్డ్ అని చెప్పి చూపిస్తుంది. సో ఈ విధంగా మనం ఎల్స్ ఇఫ్ లాడర్ ని యూస్ చేసి మనకు కావాల్సినటువంటి సెలెక్షన్ ఏదైతే ఉందో ఆ పర్టికులర్ పార్ట్ కి మనం సెలెక్ట్ చేసుకొని ఎగ్జిక్యూట్ చేసేటువంటి అవకాశం అన్నమాట. ఈ వీడియో మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. ఈ టాపిక్ మీకు ఏమైనా క్వశ్చన్స్ కానీ డౌట్స్ కానీ ఉన్నా, సజెషన్స్ ఏమైనా ఉన్నా కూడా కామెంట్స్ రూపంలో తెలపండి. ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వీడియోలో స్విచ్ కి ఎల్స్ ఇఫ్ స్టేట్మెంట్ కి కంపారిజన్ ఏంటో చూద్దాం. థ్యాంక్ యూ.